అకస్మాత్తుగా ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఒక పోలీస్ స్టేషన్లో డీసీపీ ముందు ఒక పిటిషనర్తో పాటు ఒక వ్యక్తి వచ్చాడు. ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఆయన ఎవరో కాదు, దేశ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత. సో ఎవరితో వచ్చాడు? సాహిల్ అనేటువంటి ఒక 19 ఇయర్ విద్యార్థి, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి. ఎందుకు వచ్చాడు? ఆయన పెలెట్ గన్ ఇంజురీస్తో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. కేసు రిజిస్టర్ చేసుకోండి అని. 20 जुलाई को पैलेट गन का प्रयोग हुआ। उसका सबूत क्या है? सबूत ये है, देखिए ये है पैलेट्स, देख लीजिए इनको अच्छी तरह देख लीजिए। ये देखिए, ये है पैलेट्स। ये कहाँ से आए? ये इनके शरीर से आए, दिखाओ। ये इनके यहाँ लगे छर्रे, 200 छर्रे इनके शरीर के अंदर है। 3 छर्रे इनके आंख में है, जिसमें साफ लिखा है कि इनके शरीर में 200 से ज्यादा छर्रे हैं। आंख में 3 छर्रे हैं। आंख इनकी खो गई है, उस आंख से वो नहीं देख पाएंगे। और इनके दिल के पास, बिल्कुल दिल के पास छर्रे हैं जो छुए नहीं जा सकते हैं। दिल्ली पुलिस ने कहा कि हमने छर्रे नहीं चलाए। तो एक ही सवाल है, अगर आपने नहीं चलाए तो किसी ने तो ये छर्रे चलाए होंगे। शायद किसी और ने इन पर छर्रे चला दिए, और अगर किसी और ने नहीं चलाए तो पता नहीं, शायद इन्होंने ही छर्रे चला दिए हों। मगर क्राइम तो हुआ है, क्योंकि इनके शरीर में छर्रे हैं। हम सिर्फ ये कह रहे हैं कि FIR दर्ज कीजिए, FIR दर्ज कीजिए। हिंदुस्तान का एक युवा है, उनकी मम्मी यहाँ पे ज्योति खड़ी है, उनके पिता दीपक है, साहिल है ये। और हम सिर्फ ये कह रहे हैं कि प्लीज FIR दर्ज कीजिए। अंदर से हमें बताया जा रहा है कि देखिए ऊपर से ऑर्डर आया, FIR नहीं हो सकता है। सिंपल सी बात है, जब तक FIR नहीं होगा तब तक हम यहाँ से नहीं हिलने वाले हैं। ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్లో పాల్గొన్న సమయంలో, చలో పార్లమెంట్ ప్రొటెస్ట్లో ఆయనకు పెలెట్ గన్ ఇంజురీస్ తగిలాయి. రాహుల్ గాంధీ ప్రకారము, రాహుల్ గాంధీ కోట్ చేస్తున్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ AMS, ఇతర మరో మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం ఆయన శరీరంలో అనేక పెలెట్ గన్స్ ఉండడమే కాకుండా ఐలో 3 పెలెట్ గన్స్ దిగడం వల్ల ఆయన ఒక కంటి చూపే ఒక విజన్, ఒక ఐలో విజన్ కోల్పోయారు. హార్ట్ దగ్గరలో కూడా పెలెట్ గన్ ఉంది, అది తీయడం కూడా సాధ్యం కాదు. సో ఆయన శరీరం అంతా కూడా పెలెట్ గన్లతో నిండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబము మాకు న్యాయం కావాలంటూ పోలీసుల చుట్టూ తిరిగితే ఇప్పటి వరకు ఆ పిటిషన్ తీసుకొని, కేసు తీసుకొని FIR ఇవ్వటానికి కూడా సిద్ధపడతలేరు. ఇదే ఢిల్లీ పోలీస్ ఒక 15 ఏళ్ళ అమ్మాయి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు గాను 0 FIR దాఖలు చేశారు. చివరకు ప్రధానమంత్రి నేను ఆ అమ్మాయిని క్షమిస్తానన్న తర్వాత కూడా చాలా గంటల తర్వాత ఆ FIR విత్డ్రా చేశారు. కానీ ఇక్కడ మాత్రం పిల్లల ఒక 19 ఇయర్ యువకుడు, నేను ప్రొటెస్ట్ చేస్తుంటే నాపై పోలీసులు పెలెట్ గన్స్ ప్రయోగించారంటే, పెలెట్ గన్స్ బాడీలో ఉన్న, మెడికల్ ఎగ్జామినేషన్లో బయటపడుతున్నా, మరి FIR దాఖలు చేయడానికి కూడా అభ్యంతరం ఏంటి? సో రాహుల్ గాంధీ ఆ సాహిల్తో కలిసి పోలీస్ స్టేషన్ వెళ్ళారు. సో సాహిల్ గత కొంతకాలంగా తిరుగుతుంటే ఆయనకు ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు దొరకరు, కంప్లైంట్ తీసుకోరు, FIR రిజిస్టర్ చేయరు, అలాగే తిప్పుతున్నారు. సో యాక్సెస్ టు జస్టిస్ భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక సూత్రం ఇది. సో ఎందుకు పెలెట్ గన్స్ ఎవరు ప్రయోగించారు అన్న క్వశ్చన్ రాహుల్ గాంధీ దేశ పార్లమెంట్లో బలంగా వినిపించారు.
కాక్రోచ్ జనతా పార్టీ బలంగా వినిపించింది. హూ ఫైర్డ్ పెల్లెట్ గన్స్? ప్రతిపక్షం యావత్తు అమిత్ షా రాజీనామాను డిమాండ్ చేస్తూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలను స్తంభింపజేశారు. ఫస్ట్ టైం ఐ థింక్ ఈ 12 ఏళ్లలో అమిత్ షా తీవ్రమైనటువంటి ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఢిల్లీ పోలీస్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది కనుక అమిత్ షా రాజీనామా చేయాలి అని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సో ఒక్కసారిగా దేశ రాజకీయాల టోన్ అండ్ టెనర్ మారిపోయింది చూడండి మీరు. సో ఈ మిలిటెన్సీ పెరిగింది. బహుశా కాక్రోచ్ జనతా పార్టీ జెన్జీ ఉద్యమం క్రియేట్ చేసిన ఎనర్జీ ఇన్ఫెక్షియస్ ఎనర్జీగా మారిపోతున్నట్లుంది. అందువల్ల సాంప్రదాయ పార్టీలు కూడా ఒక్కసారిగా మిలిటెంట్ రూపాన్ని సంతరించుకుంటున్నాయి. సో రాహుల్ గాంధీ వెళ్ళింది పోలీస్ స్టేషన్కు. దేనికి? పోలీస్ స్టేషన్ ఏదో దాడి చేస్తామని కాదు. ఒక యాక్సెస్ టు జస్టిస్, రైట్ టు జస్టిస్లో ప్రాథమిక సూత్రం ఏదైనా కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. ఇదే రాహుల్ గాంధీ పైన ఎవరో ఎక్కడో ఏదో పోలీస్ స్టేషన్లో ఒక చిన్న పిటిషన్ ఇస్తే రాహుల్ గాంధీ మీద బోర్డు కేసులు పెట్టారు. సో మనకు తెలుసు ఎక్కడో పోలీస్ స్టేషన్లో, ఒక్క పోలీస్ స్టేషన్లో కాదు, ఒకటేసారి 50 పోలీస్ స్టేషన్లో పిటిషన్లు ఇస్తారు, 50 చోట్ల ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తారు. అప్పుడు కోర్టులు తీర్పులు ఇస్తుంటాయి. ఇవన్నీ కలిపి ఒకే చోట విచారించాలి, ఒకే ఇట్లా అన్ని చోట్ల చేయకూడదని ఇంతగా హరాస్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ పెల్లెట్ గన్ బాధితుడు పదే పదే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అయ్యా నా కేసు తీసుకోండి, నా పిటిషన్ తీసుకోండి అంటే తీసుకోండి. అంటే ఎందుకు? అంటే ప్రభుత్వానికి, రాజ్యానికి రాజ్యాంగం వర్తించదా? పౌరులకు మాత్రమే రాజ్యాంగం వర్తిస్తుందా? పొలిటికల్ రైవల్స్కి మాత్రమే రాజ్యాంగం వర్తిస్తుందా? దీనికి విచిత్రంగా బీజేపీ స్పందన ఇంకా విచిత్రంగా ఉంది. రవిశంకర్ ప్రసాద్ కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ అనార్కీ రాహుల్ గాంధీ అరాచకత్వం అని. అరాచకత్వం ఇందులో ఏముంది? అయ్యా ఎఫ్ఐఆర్ దాఖలు చేయమని అడగడం అరాచకత్వమా? ఎన్నిసార్లు బాధితులు తిరిగినా ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోవడం అరాచకత్వమా? విచ్ ఈజ్ అనార్కీ? డిమాండింగ్, రిక్వెస్టింగ్ ఫర్ ఎన్ ఎఫ్ఐఆర్ అసలు అవసరమా? ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అదేమి ఛార్జ్షీట్ కాదు, దాంతో ఏం శిక్షలు పడవు. ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేసుకోకపోవడం ఇది రియల్ అనార్కీ ఆఫ్ ద సిస్టమ్. అది అడిగితే అనార్కీ ఎట్లవుతుంది? కోర్స్ ఎప్పుడైతే పోలీసు ఇవ్వలేదో రాహుల్ గాంధీ ధర్నా కూర్చున్నారు, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నాయకులంతా వచ్చారు, ఒక పెద్ద స్పెక్టికల్ అయింది. కానీ ఈ స్పెక్టికల్కి బాధ్యతలు ఎవరు? అసలు రాహుల్ గాంధీ ఎందుకు రావాల్సి వచ్చింది? మీకు ఆ సాహెలే వెళ్ళినప్పుడు పిటిషన్ తీసుకొని ఉంటే ఇలా అపోజిషన్కి స్కోప్ ఉండేదా? అంటే మా పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలు సో ఒక బాధితుల నుంచి పిటిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి, రిసిప్ట్ ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు మరి అపోజిషన్ ఆ పని చేయడంలో తప్పేముంది? అనార్కీలో ఎలా అవుతుంది? ఆర్ఎస్ఎస్ చీఫే చెప్పారు కదా, సర్సంచాలక్ నిరసన తెలపడం కూడా ఒక ఫార్మ్ ఆఫ్ డిస్కషన్, చర్చ అని చెప్పారు కదా, ఇది రాజ్యాంగం అనుమతిస్తుందని చెప్పారు కదా. మరి రవిశంకర్ ప్రసాద్ ఆర్ఎస్ఎస్ చీఫ్ సర్సంచాలక్ చెప్పిన హితబోధ కూడా అంగీకరించరా? భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ చెప్పిన బేసిక్ ప్రిన్సిపల్స్ కూడా అంగీకరించదా? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. కానీ ఎలా మారింది ఇది అంటే కారణం ఏంటంటే హూ ఫైర్డ్ పెల్లెట్ గన్. నేను ఇంకో వీడియోలో కూడా చెప్పాను, ఆ ఒక్క ప్రశ్నకు అమిత్ షాను ఇరకాటంలో పెడుతుంది అని. ఆ రోజు నేను మాట్లాడింది మీరు చాలామంది చూశారు. సరిగ్గా ఇప్పుడు ఇది ఈ రూపం సంతరించుకోవడాన్ని ఏమంటారు? అందువల్ల ఒక్కసారి ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం మొదలైతే ప్రభుత్వం ఎన్ని మాయా క్రీడలు చేసినా జనం అంగీకరించరు. కాక్రోచ్ జనతా పార్టీ సాధించిన విజయం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడంతో అపోజిషన్కు ఎక్కడ లేని నమ్మకం లేదు. తాము కూడా ప్రొటెస్ట్ చేస్తే, పోరాడితే సాధించవచ్చని. సో జెన్జీ మూమెంట్లో చూసిన ఎనర్జీ అపోజిషన్ కూడా ఇన్ఫెక్షస్ ఎనర్జీగా మారిపోయింది. అందుకే అపోజిషన్ మరింతగా పదనుగా ఇవాళ ప్రభుత్వాలని ప్రశ్నించగలుగుతున్నాయి, పోరాడగలుగుతున్నాయి. జెన్జీ ప్రొటెస్ట్లకు ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ రెస్పాండ్ కావాల్సి వస్తుంది. దేశ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా
మీకు నల్సర్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, నేషనల్ లా యూనివర్సిటీలో మీరు మాకు గెస్ట్గా రావద్దు అంటే ఆయనకు కూడా అంగీకరించాల్సి వచ్చింది. ఇది నాకు విద్యార్థుల మధ్య డైలాగ్ అని. దేశ బార్ కౌన్సిల్ చైర్మన్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దేశ విద్యాశాఖ మంత్రి పవర్ ఆఫ్ ద పార్లమెంట్ పూర్తి ఆధిపత్యం ఉన్న పవర్ ఆఫ్ ద స్ట్రీట్కు, పవర్ ఆఫ్ ద మారల్ ఆర్గ్యుమెంట్కు తల వంచి రాజీనామా చేయాల్సి వచ్చింది. అందువల్ల ఇక్కడ కూడా రాహుల్ గాంధీ కలిసి వస్తున్నది ఏంటంటే ద పవర్ ఆఫ్ ద స్ట్రీట్ అండ్ ద పవర్ ఆఫ్ ద మారల్ ఆర్గ్యుమెంట్. పోలీస్ స్టేషన్ ముందే మెరుపుదన్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ముందస్తు సమాచారం లేకుండా వెళ్ళి ధర్నాలకు వచ్చినారు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిందా ఆ ధైర్యము? పార్లమెంట్ ప్రధానమంత్రి ఇంటి ముందు కూడా ఇలాగే మెరుపు ధర్నా చేసి ఒక్కసారిగా వేడి పుట్టించగలిగాడు దేశ రాజధానిలో రాహుల్ గాంధీ. సో ఇప్పుడు కూడా అదే పని చేశారు. ఒక జెన్జీ బిడ్డతో కలిసి, 19 ఏళ్ల బిడ్డతో కలిసి పోలీస్ స్టేషన్కు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వెళ్ళారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే పవర్ ఆఫ్ ద ప్రొటెస్ట్ ఇన్ ద డిసెంట్ ఇన్ స్ట్రీట్, డిసెంట్ ఇన్ పార్లమెంట్ కన్వర్జ్ అవుతాయి. ఇది ప్రభుత్వానికి సింహస్వప్నం అవుతుంది. డిసెంట్ ఇన్ ద స్ట్రీట్తోనే ప్రభుత్వం దిగిరావాల్సి వచ్చింది. డిసెంట్ ఇన్ పార్లమెంట్కి ఏనాడు ఈ ప్రభుత్వం భయపడలేదు. ఎంపీలను సస్పెండ్ చేసైనా, రాజకీయ ప్రతిపక్షాలను చీల్చైనా, ప్రతిపక్ష ఎంపీలను లాక్కొనైనా, అనేక రూపాల్లో మైకులు కట్ చేసైనా డిసెంట్ ఇన్ పార్లమెంట్ని ఎదుర్కోగలిగింది. కానీ ఆ డిసెంట్ ఇన్ పార్లమెంట్కు డిసెంట్ ఇన్ ద స్ట్రీట్ తోడైనప్పుడు ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. ఇప్పుడు డిసెంట్ ఇన్ పార్లమెంటు, డిసెంట్ ఇన్ ద స్ట్రీట్ కలిసిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఆ అపోజిషనే పార్లమెంట్ నుంచి స్ట్రీట్కి వస్తుంది. సో మీకు దీని ఇన్ఫ్లుయెన్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. పొలిటికలైజ్ అయితే నష్టపడుకుంటారు. కొన్నిసార్లు పొలిటికలైజ్ అయినప్పుడే దానికి ఆ శక్తి వస్తుంది, స్ట్రైకింగ్ ఫోర్స్ వస్తుంది. సో ఇప్పుడు పవర్ ఆఫ్ ది డిసెంట్ ఇన్ పార్లమెంట్, డిసెంట్ ఇన్ ద స్ట్రీట్ కన్వర్జ్ అయినప్పుడు వచ్చేటువంటి స్ట్రెంగ్త్, అది కూడా అనే స్ట్రాంగ్ మారల్ ఆర్గ్యుమెంట్. స్ట్రాంగ్ మారల్, పొలిటికల్ ఆర్గ్యుమెంట్ కాదు, స్ట్రాంగ్ మారల్ ఆర్గ్యుమెంట్. బిడ్డలపైన పెలెట్ గన్ల ప్రయోగం ఏంటి, నిరాయుధులైనటువంటి నిరసనకారులపైన పెలెట్ గన్ల ప్రయోగం ఏంటి? రవిశంకర్ ప్రసాద్ అడుగుతాడు, రాహుల్ గాంధీకి రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన పట్టదా అని. మరి ఏ చట్టం ప్రకారం పెలెట్ గన్లు వాడారు? ఏ రాజ్యాంగ సూత్రాల ప్రకారం పెలెట్ గన్లు వాడారు? పోలీస్ ప్రోటోకాల్స్ ఏం చెప్తున్నాయి? డిస్ప్రపోర్షనేట్ యూజ్ ఆఫ్ ఫోర్స్ రాజ్యాంగం అంగీకరిస్తుందా? ఆర్బిట్రరీ యూజ్ ఆఫ్ ఫోర్స్ రాజ్యాంగం అంగీకరిస్తుందా? ఒక్కసారి రవిశంకర్ ప్రసాద్, ఐ థింక్ స్వయానా లాయర్ అనుకుంటాను, ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవండి. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, రామ్లీలా మైదాన్, రామ్ మనోహర్ లోహియా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, బాబులాల్ పరేడ్ కేస్, హిమత్లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్. ఈ కేసులన్నీ చదవండి. ఏం చెప్తున్నాయి ఈ కేసులు? రైట్ టు అసెంబుల్, రైట్ టు ప్రొటెస్ట్ ఇది ఫండమెంటల్ రైట్ అని చెప్తోంది. మైనర్ బ్రీచెస్ ఇన్ లా అండ్ ఆర్డర్ ఆల్సో కెనాట్ బి ద గ్రౌండ్ టు ప్రివెంట్ ప్రొటెస్ట్ అంటుంది. సో లా అండ్ ఆర్డర్ వేరు, డిస్టర్బెన్స్ టు పబ్లిక్ ఆర్డర్ వేరు అని చెప్తోంది. ప్రభుత్వానికి ఇష్టం వచ్చినట్టుగా నిరసనలను అరికట్టే హక్కు లేదని చెప్తోంది. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్. ఢిల్లీ పోలీస్ నరేటివ్ బిల్డ్ చేస్తోంది. 2500 మంది క్రిమినల్స్ మాకు సీసీటీవీలో పట్టుకున్నామని. అయ్యా, 2500 మంది క్రిమినల్స్ పోలీసుల కన్ను గప్పి ఉద్యమంలో భాగమవుతారా? ప్రొటెస్ట్లో చేరుకోగలరా? అందుకే అపోజిషన్ అడిగింది, జెన్జీ అడిగింది, కాక్రోచ్లు అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ ర్యాలీ జరిగితే అందులో 2000 క్రిమినల్స్ ఎంటర్ అయితే పోలీసులు ఇలాగే ఊరుకుంటారా? సో ఆ 2000 మంది ఏరి పారేయరా? మరి ఇక్కడ ఎందుకు చేయలేదు అంటే వాళ్ళని ఎలా చేశారా? వాళ్ళు ఎవరు ప్రవేశపెట్టారు? సో దానికి ఆన్సర్ ఎవరు? మీ రికార్డుల ప్రకారం వాళ్ళు నేరస్తులను తెలిసినా కూడా ఎందుకు పట్టుకోలేదు? ఇలా సాధారణ విద్యార్థుల ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉపయోగించి పట్టుకుంటున్నారే. మరి పోలీస్ రికార్డుల్లో నేరస్తులను తెలిసినప్పుడు, ఢిల్లీలో లక్షలాది మంది చలో పార్లమెంట్ పిలిపించినప్పుడు మీరేం చేయాల్సి ఉండే? నోటెడ్ క్రిమినల్స్ పైన నిఘా పెట్టాలి కదా, అవసరమైతే వాళ్ళని బైండ్ ఓవర్ చేయాలి కదా.
మీకు మీ రికార్డుల బట్టి ప్రూవెన్ క్రిమినల్ రికార్డు ఉన్న వారిని బైండ్ ఓవర్ చేస్తారు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు? ఒక మంత్రో పోతే అపోజిషన్ కార్యకర్తలకు కూడా ముందస్తు అరెస్టులు చేస్తారు కదా, మరి ఇక్కడ ఎందుకు చేయలేదు? అందువల్ల మీకు లక్షలాది మంది యువత దేశ పార్లమెంటుకు ప్రొటెస్ట్ చేస్తున్నారని తెలిసాక 3 వారాలకు పైగా జంతర్ మంతర్లు నిరసనల కల్మినేషన్గా పార్లమెంటుకు ర్యాలీ వెళ్తుంటే, మరి ఆ ర్యాలీ పీస్ఫుల్గా జరగడంలో కాక్రోచ్ జనతా పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో లా అండ్ ఆర్డర్ మిషనరీకి ఆ బాధ్యత ఉండదా? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పిలిపించిన కాక్రోచ్ జనతా పార్టీ దగ్గర క్రిమినల్స్ రికార్డులు ఉంటాయా? ఎవరెవరు క్రిమినల్స్ రికార్డులు ఉండే పోలీసులు కదా, వాళ్ళను ఇన్ఫిల్ట్రేట్ కాకుండా ఆపాలి కదా. అందువల్ల ఇవాళ నరేటివ్ బిల్డింగ్కు ఆ ఆర్గ్యుమెంట్ వాడితే అది కన్విన్స్ కావడం లేదు. పోలీసుల పెలెట్ గన్ల ముందు ఈ ఆర్గ్యుమెంట్ ఏవి కన్విన్స్ కావడం లేదు. ఒకవైపు ప్రభుత్వమే కాక్రోచ్ల డిమాండ్కు తలవంచి దేశ విద్యామంత్రిని తప్పించిన తర్వాత పెలెట్ గన్ ఇంజురీస్కు ఎవరు అకౌంటబుల్, ఆ పొలిటికల్ అకౌంటబిలిటీ ఏది అని అడుగుతున్న ప్రశ్న కంటిన్యూషన్ ఇవాళ పార్లమెంటు నుంచి పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది.